కొద్ది 7 గ్రామాలు 7 గ్రామాలకు మార్నింగ్ 2 గ్రామాలకు వెళ్ళాం మేడం. ఇప్పుడు 5 గ్రామాలకు ఉపరిపల్లి సార్ ఉపరిపల్లి మళ్ళీ ఇచ్చేసాం కష్టపడుతున్నామ్మా పోలీసు వాళ్ళు అడుగుకొని మా బాధలు వాళ్ళకి మాకే తెలియదు. మీరు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు. అందరూ లీడర్లు అంతా ఎవరన్నా అడిగినారా ముందు? మామే కదా చేయాలంటే నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. గ్రామాల్లో ఎవరో అడుగుతారు. పాపం ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐలు, ఒక సిఐ గారు రాత్రి అంతా గొడవ కూడా పోయింది. నైట్ అంతా అయితే రాత్రి 9 గంటల దాకా డిపార్ట్మెంట్ వచ్చే డిపార్ట్మెంటే ఉంది. కొంత వీటిల్లో ఎక్కువ వస్తుంటే ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసి చాలా తగ్గినాయి. నీళ్ళు ప్రాబ్లం ఉంది. రాత్రి అంతా ఎక్కడ ఏంటనే పోలీసులు మా దేవి గారు అంతా పెడుతున్నారు. డిఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారు. అందరూ అంటే ప్రజలు కూడా సహకరించారు. నీళ్ళల్లో నీళ్ళు బాగా కోర్సు బాగా బాగుంటుంది. టైమింగ్ కూడా అప్పుడు 4-5 గంటలు పెట్టండి, 3 గంటల్లో బాగుంటారు. నీళ్ళు దిగులు పెట్టినారు. GLPR ముందే ముగించినారు. సోమవారం మార్నింగ్ 7 వరకు మా వర్క్ ఉంటుంది. పొద్దున్నే 6 వరకు తోలేస్తాం. ఇంకో రోజు మాకు టైం ఇస్తే ఇది వేసేది జరుగుతుంది. అది అటు పోతా ఉంటే తారు కూడా వేసేది ఇబ్బంది లేకోకుండా. మన వరకు కృష్ణపేటపల్లి గ్రామం పెట్టింది. ఇది వచ్చి చీయడు GLPR చీయడు ట్యాంక్ అది ట్యాంక్. ఇది వచ్చి కంటిన్యూ అయినాయి మేడం. హైట్లో ఉంది మేడం GLPR. అందుకే మనకి 7 విలేజెస్కి ట్యాప్ అని ఓపెన్ చేస్తాం. ఓకే మేడం. మార్నింగ్ 10 వరకు కూడా దీన్ని ఫిల్అప్ చేయలేదు. 10 తర్వాత ఫిల్అప్ చేసి మళ్ళీ ఓపెన్ చేయకుండా చేశారు. మళ్ళీ రాదు మేడం. ఈ ప్లేస్లో అయితే ఇంకా లీక్ రాదు మేడం. అప్పుడు MS క్లాంప్ సెట్ ఉంది. అలా లేకుండా ఇప్పుడు పైపు కొత్త పైపు వేసాను. ఇప్పుడు దీని మీద ఏమైనా నడిస్తే ఏమైనా ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు సార్. పైప్ వచ్చి చాలా డెప్త్గా ఉంది. 15 అడుగులు లోతుగా 20 అడుగులు లోపలికి ఉంది. వెహికల్ పైన వెహికల్ నువ్వు రేపు పొద్దున్నే తెచ్చేస్తారు. అంటే ఇంకా ఇది దీంతో రోల్ చేపిస్తున్నారు అనకపోకుండా. ఇంకా అనగాలంట రాత్రి దాకా నైట్ దాకా వదలొచ్చు మేడం. ఇప్పుడు మేడం 4 లారీలు పోతే ఈరోజు అంతా పోయిన తర్వాత రేపు ఎంత పడుతుంది సార్? ఇది హర్ష లారీలో ఓకే 6 గంటల దాకా ఇవ్వండి. రేపటి వరకైనా ఇస్తాం. అయిపోయింది కదా ఈవినింగ్ 6 దాకా ఓకేనా? ఈవినింగ్ 6-7 కంతా వదిలేస్తాము. 7 తర్వాత మళ్ళీ ఒక రోజు మాకు హాఫ్ డే ఇస్తే హాఫ్ డే లేదా అర్ధగంట అది వర్క్ జరుగుతా ఉంటుంది. లేదా ఈ 4 రోజులు పోయినా అది ఓపెన్ అది ఓపెన్ అయిపోయింది. అదే ముందు పెద్ద విషయం. అది ఓపెన్ అయినప్పుడు 1 గంట ఆపేసి ఆ పక్క నడుపుతారు. ఆగస్టు 15 ఎట్లా ఓపెన్ అన్నారు. అప్పటివరకు డిపార్ట్మెంట్ సపోర్ట్ ఆర్డర్ ప్లేస్ అందరూ ఒకరికొకరు జనాలంతా టీంతో టీం వర్క్ జరిగింది. అంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే అలాంటి పోవడం మళ్ళీ పేపర్కి చక్కగా అయిపోయింది. అయన్ పేరు మురళి
ఈ నీళ్ళు వస్తే పైకి ఎక్కలేదు అంటారు. ఇప్పుడు సబ్సిడీ వాటర్ లేవు కదా, మళ్ళీ 4 బోర్లు 4 పంప్ సెట్ వేసాను. మీరు చెప్పిన తర్వాత మండల గ్రాంట్లో 4 బోర్లు స్టోన్ వేసినాం మేడం. ఇది అందుబాటులో నీళ్ళు ట్యాప్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. అన్నీ రెడీ ఉంది, ఇంకా సీసీ రోడ్ రెడీ చేసి ట్యాంక్ కూడా అది పాతగా ఉంటే అంతా లోపల ప్లాస్టింగ్ వేసి క్లీన్ ఇచ్చినారు డిపార్ట్మెంట్ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. మొన్న మీటింగ్ కూర్చోండి మీ గురించి డిస్కషన్ వస్తుంది. మొన్న మీటింగ్ కూర్చుంటాం సార్లతో, అది బ్లాక్ చేయాలా ఇది బ్లాక్ చేయాలా అవన్నీ మాట్లాడుకుంటే లేదు సార్ అవన్నీ ఏమక్కర్లేదు, 3-4 చోట్ల కొట్టేస్తే అయిపోతుంది అనుకొని మీ గురించి మాట్లాడుకుని ఇంత చదువుకున్నాం మనము. ఇన్ని అందరం గెస్టెడ్ ఆఫీసర్లు మనం కూర్చోండేది. కానీ మాకు ఎవ్వరికి రాని ఊహ సాటర్డే ఆపితే సండే పని జరుగుతుంది అని మీకు సండే ప్రయాణం తక్కువ అది మేము అనుకుంటాం. ఒకసారి వచ్చినాడు అనుకుంటే శనివారం సాయంత్రం 7 నుంచి సోమవారం 7 దాకా మాకు ఇవ్వండి, సండే అంతా హాలిడే కదా అంటే. మొన్న ఆఫీసర్ల మీటింగ్ లో మీ గురించి అనుకుంటున్నాను, మనకి ఎవ్వరికి రాలేదు చూడాలి. సార్ మినిస్టర్ చేసింది సార్, అంత ఈజీగా అన్ని డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసి లేదు. మేము ప్రజన పడతాను కానీ మాకు ఆ ఊహే రాలే. ఆదివారం కాబట్టి జరిగింది మేడం పని, లేదంటే ఇంకా కష్టం. స్కూల్స్ అన్నీ ఉన్నాయి, అట్టి ఈ రోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని కూడా అనుకుంటుంది. ప్రయాణికులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఓపెన్ చేస్తాం మేడం, ప్రాబ్లం ఏం లేదు మేడం. సరే ఇక్కడ దాకా వేయాలా మనం? ఇప్పుడు యాక్చువల్లీ ఈ బిట్ అంతా హిటాచి మూలబడింది. ఇది క్లీన్ చేసుకుంటే ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ హైడ్రాలిక్ అది పక్కకు పంపిస్తున్నారు సీసీ రోడ్ వేసాం కదా, సీసీ రోడ్ వేసాం, ఆ సీసీ రోడ్ వేసాం. ఈ రోడ్ ఇట్లా కూడా మీరే